అల్లూరు జిల్లా రంపచోడవరంలో నిన్న ఎన్కౌంటర్ జరిగింది. రంపచోడవరం ఏరియా ఆసుపత్రికి మావోయిస్టుల మృతదేహాలు తరలించారు అన్న సమాచారంతో బంధువులు అక్కడికి చేరుకున్నారు. మృతదేహాలను చూపించకుండా అధికారులు అడ్డుకుంటున్నారని బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మృతదేహాలను త్వరితగతిన పోస్ట్ మార్టం చేసి తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు. మావోయిస్టులను ముందుగానే అదుపులోకి తీసుకుని హింసించి తర్వాత చంపేశారని బంధువులు ఆరోపిస్తున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిరంకుశంగా వ్యవహరిస్తున్నాయంటున్నారు. మావోయిస్టులు చర్చలకు సిద్ధంగా ఉన్న వారిని ఎన్కౌంటర్లో చంపేస్తున్నారని అన్నారు. స్కిన్ పాడైపోతుంది, బాడీ డీకంపోజ్ అయిపోతుంది, కళ్ళు పోతాయి, శరీరం అంతా నాశనం అయిపోతుంది. ఆ స్థానంలో మనం ఉన్నాం అనుకోండి, ఏమనిపిస్తుంది సార్? అసలు ఎందుకండి అంటే సార్ నేను అంటున్నది ఏంటంటే వాళ్ళకి ఇప్పుడు మేము శవాన్ని ఇవ్వమనట్లేదు, మీ ప్రాసెస్ కాకుండా మీరు ఏదో చేయకుండా మేము శవాన్ని ఇవ్వండి అనట్లేదు. కానీ టీవీలో న్యూస్ ద్వారా మాకు తెలిసింది. అయితే మేము చాలా విధాలుగా ఎన్నో సార్లు ఎన్కౌంటర్ జరిగినప్పుడు కూడా తను ఉంది అని చెప్పేసి ఒక అనుమానం అనేది తీసుకొచ్చి చెప్పేవాళ్ళు. అయితే ఇది ఎంతవరకు వాస్తవం అని చెప్పేసి మేము చాలా రకాలుగా ప్రయత్నించినా గానీ మాకు అఫీషియల్ గా నిన్న రాత్రి వరకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. మాకు ఎన్కౌంటర్ ఎప్పుడు జరిగింది అనేది కూడా అసలు స్పష్టత లేదు. ఎక్కడ జరిగింది, స్పాట్ ఎక్కడ న్యూస్ లో కూడా ఎక్కడ రాలేదు. ఒకప్పుడు ఎక్కడ జరుగుతుందో ఎన్కౌంటర్ అనేది కనీసం పత్రికల్లో ఆ స్పాట్ ని చూపించేవారు. చనిపోయిన శవాలని చనిపోయిన వెంటనే మీకు ఎన్కౌంటర్ లో వాళ్ళు చనిపోగానే ఫొటోస్ తీసి పెట్టేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏవి కూడా పాటించట్లేదు. అంటే ఏం చేసినా మమ్మల్ని అడిగే వాళ్ళు లేరు అని చెప్పేసి వాళ్ళు నిరంకుశత్వంగా ప్రవర్తిస్తున్నారు. వాళ్ళు చర్చలకు వస్తామని చెప్తున్నా కూడా మేమైతే చర్చలు చెయ్యము, మా ఇష్టం వచ్చినట్టు మేము చేస్తామన్నట్టుగా ఈ రాజ్యం ప్రవర్తిస్తుంది. మేము ఉదయం నుంచి పడిగాపులు కాస్తున్నాం, కనీసం మాకు చూపించలేదు. మేము మీడియా మిత్రుల సమక్షంలో చెప్తున్నాము, మాకు తక్షణమే మా వాళ్ళని చూపించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. నిన్నటి నుంచి ఎన్కౌంటర్ అయిందని చెప్పినప్పటి నుంచి మేము వరంగల్ నుంచి బయలుదేరి వచ్చి ఇక్కడ రాత్రి 11 గంటల నుంచి శవాలని చూడడం కోసమని మా కుటుంబ సభ్యులందరం కూడా ఎదురు చూస్తున్నాము. మాతో పాటుగా అరుణకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కూడా వాళ్ళందరూ కూడా వచ్చి మొదటి నుంచి ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. ఇప్పటి వరకు మాకు శవాల్ని చూపెట్టడం లేదు. కనీసం చనిపోయిన వాళ్ళే అని నిర్ధారించుకోవడం కోసం ఇప్పటి వరకు ఎలాంటి ఫోటోలు కూడా, డెడ్ బాడీకి సంబంధించినటువంటి ఫోటోలు కూడా ఇంతవరకు ఎక్కడ కూడా రిలీజ్ చేయలేదు. కనీసం మేము శవాల్ని చూసి కానీ ఐడెంటిఫై చేస్తామని నిన్న రాత్రి నుంచి కూడా మేము వేడుకుంటున్నాం. అయినా కూడా ఇప్పటివరకు కనీసం శవాలు చూడడానికి కూడా మాకు అనుమతి ఇవ్వడం లేదు. ఇప్పటిదాకా పొద్దుటి నుంచి ఎవరైనా అధికారులు వచ్చేది ఉందని, తర్వాత లేకపోతే ఎంఆర్ఓ గారు లేరని ఇంకో రకంగా ఇప్పటిదాకా ఆపుతూ బయటనే మమ్మల్ని హాస్పిటల్ దాకా కూడా రాకుండా ఆపడానికి ప్రయత్నం చేశారు. ఇప్పుడు మేము హాస్పిటల్ దాకా చేరుకున్నాం, కానీ కనీసం శవాలు చూపించడానికి ఏమాత్రం కూడా మాకు అవకాశం ఇవ్వడం లేదు. మేము ఇక్కడికి ఎంతో ఆశతో వచ్చాము. అయితే మాకు ఎవరు రెస్పాన్సిబుల్ ఇంతవరకు కూడా ఏ అధికారి కూడా వచ్చి మమ్మల్ని ఆపడానికే ప్రయత్నం చేస్తున్నారు. కానీ రోజు గంట గంటకు ఆలస్యం చేస్తూ ఇప్పటి వరకు కూడా చేశారు. మమ్మల్ని ఎంత మాత్రం లోనికి వెళ్ళనివ్వలేదు. కనీసం మా ముఖాలు మేము తల్లిదండ్రులుగా మేము వచ్చాము, అన్నదమ్ములుగా మేము వచ్చాము, మా పిల్లలు మేము ఐడెంటిఫై చేసుకుంటాము. కనీసం మానవ హక్కులు ఉన్నాయి కదా దేశంలోను, పత్రికా స్వేచ్ఛ ఉంది కదా దేశంలోను, అంటే హ్యూమన్ రైట్స్ ఉన్నాయి కదా దేశంలోను. ఇవేమీ లేవు. మన దేశంలో రాజ్యాంగం అంతా కూడా చచ్చుబడిపోయి ఉన్నది. మనమంతా కూడా జనాలంతా కూడా నన్ను అడిగితే మాత్రం నపుంసకులమైపోతున్నాము. మనమేమి మాట్లాడలేకపోతున్నాము, ఎదిరించలేకపోతున్నాము. రాజ్యంగా జరుగుతుంది. రాజ్యాంగం లేదు, కోర్టులు లేదు, చట్టాలు లేదు, పత్రికా స్వేచ్ఛ లేదు, హ్యూమన్ రైట్స్ ఏమీ లేవు. దేశంలో ప్రజాస్వామ్యం ఉందా? ఉంటే మనుషులు పట్ల ఇట్లాగే ఉంటామా? ఉంటే ఈ దేశంలో ఉన్న పౌరులుగా వీళ్ళు ప్రశ్నిస్తే జవాబుదారీతనం చెప్పాల్సింది ప్రభుత్వాలు కాదా? అసలు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి దాన్ని కాపాడుతానని వచ్చిన ప్రజాప్రతినిధులంతా ఈ రోజు ఏమయ్యారు? నిన్న ఉదయం నుండి వాళ్ళిద్దరు చనిపోయారని మీడియా ద్వారా, సోషల్ మీడియా ద్వారా తెలుసుకొని నిన్న సాయంత్రం వరకు కూడా పోలీసులను ఎంత ఎంక్వైరీ చేసినా కూడా ఏ సమాచారం లేదు. వాళ్ళు బయలుదేరిన తర్వాత నిన్న
సాయంత్రం నుండి అవును మీ వాళ్ళు ఉన్నారు అని చెప్తున్నారు. ఏంటి దీని అర్థం? ఎందుకు ఇంత గోప్యం? నువ్వు చెప్తున్నావు కదా మావోయిస్టు రహిత భారతాన్ని ఉంచుతానని చెప్తున్నావు, అట్లాగే శాంతి చర్చలకు వాళ్ళు సిద్ధమే అని చెప్తున్నప్పటికీ ఈ సమాజం మొత్తంగా కూడా శాంతి చర్చలు జరపాలని అందరం అడుగుతున్నప్పటికీ లేదు, నేను మనుషుల్ని చంపి ఆ పునాదుల మీదనే బతుకుతానని ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని కూడా ఏకకంఠంతో మాట్లాడుతున్నాయి కదా.